హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కిచెన్స్. ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏమండి, ఇది మునక్కాయ గుమ్మడికాయ కలిపినటువంటి పులుసు. మునక్కాయ, గుమ్మడికాయ, మామిడికాయ, ఉల్లిపాయలు, టమాటా, చింతపండు అన్ని పప్పులు పెట్టినాక వేసేసి దాంతో సాంబార్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. బాగా చింతపండు పులుసు పోయాలి కొద్దిగా, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవాళ శనివారం కదండి, అందుకే ఇట్లా గుమ్మడికాయ పులుసు పెట్టాను అనమాట. గుమ్మడికాయ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇదిగో ఈ విధంగా పులుసు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగో పెద్ద పెద్ద గుమ్మడికాయ ముక్కలు కోసుకొని పిల్లలు ఇట్టయితే ఇష్టంగా తింటారనమాట. గుమ్మడికాయలు కొద్ది మరిన్ని వేసుకోండి. ఇదిగో మునక్కాయ గుమ్మడికాయ పులుసు, ఇది చపాతీలో బాగుంటుంది, రైస్ లేకైతే సూపర్గా ఉంటుందండి. దీన్ని వడియాలుగా నేయించుకొని తింటే ఇంకా చెప్పబడలేదు. ఈ గుమ్మడికాయ పులుసు వడియాలు సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత గుమ్మగుమ్మ అంటుందో గుమ్మడికాయ పులుసు. ఇట్లా చేసుకోండి, పప్పుతో కాంబినేషన్ చేసుకోండి, చాలా బాగుంటుంది.